పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రత్యామ్నాయంగా మాగుంట రాఘవరెడ్డిని బరిలోకి దింపాలని బాలినేనికి ధీటైన అభ్యర్థి వైసీపీకి దొరికేశారా? వైసీపీ అధినేత జగన్ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాగుంట రాఘవరెడ్డిని పోటీ చేయించాలని సిద్ధమవుతున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు మాగుంట రాఘవరెడ్డిని లైన్లో పెట్టారని సమాచారం. ఒంగోలు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గత కొన్ని ఎన్నికల నుంచి ఆయనే అభ్యర్థిగా పోటీ చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ వైసీపీలో కూడా ఒంగోలు టికెట్ బాలినేని శ్రీనివాసరెడ్డిదే. వైఎస్ రాజశేఖర రెడ్డి బంధుత్వమే ఇందుకు ప్రధాన కారణం. అయితే మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత బాలినేని పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ స్థానంలో మాగుంట రాఘవరెడ్డికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు, కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని తొలుత జగన్ భావించారు. అయితే కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో వైసీపీకి సరైన అభ్యర్థులున్నారు. కానీ ఒంగోలు నియోజకవర్గంలోనే ధీటైన అభ్యర్థి లేరు. అందుకు ఒంగోలు శాసనసభ నుంచి మాగుంట రాఘవరెడ్డిని పోటీ చేస్తే బాగుంటుందని జగన్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైవి సుబ్బారెడ్డి కుటుంబానికి టికెట్ ఇచ్చి ఒంగోలు టికెట్ మాత్రం మాగుంట రాఘవరెడ్డికి ఇవ్వడానికి జగన్ ఓకే చెప్పినట్లు ప్రకాశం రాజకీయాల్లో చర్చ జోరుగా సాగుతుంది. మాగుంట సుబ్బరామరెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నాటి నుంచి ఆ కుటుంబానికి ఒంగోలు పార్లమెంటు పరిధిలో తిరుగు లేకుండా ప్రజలు పట్టం కడుతూ వస్తున్నారు. మాగుంట సుబ్బరామరెడ్డి పేరిట మహిళా కళాశాలలు, ఉచిత మంచినీటి సరఫరాతో పాటు పలు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుండటంతో ప్రజల్లో ఆ కుటుంబంపై అభిమానం, ఆప్యాయత చెక్కు చెదరలేదు. అందుకే ఈసారి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రత్యామ్నాయంగా ఈసారి మాగుంట రాఘవరెడ్డిని బరిలోకి దింపాలనేది జగన్ ఆలోచన. మరి చివరకు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.